ఈరోజు మన రెసిపీ వచ్చేసి బెల్లం గవ్వలు. ఒకసారి ఈ మెజర్మెంట్స్తో చేసి చూడండి, బెల్లం గవ్వలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. మరి ఈ టేస్టీ క్రిస్పీ బెల్లం గవ్వలు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్పు గోధుమ పిండి, అదే కప్పుతో 1 కప్పు మైదా, 1/2 కప్పు ఉప్మా రవ్వ, సూజీ రవ్వ అంటారు కదా, 1/2 కప్పు, కొంచెం సాల్ట్, ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇందులో 1/2 కప్పు వెన్న కానీ వేడి నూనె కానీ వేసుకోవచ్చు. ఇక్కడ నేను వేడి నూనె వేస్తున్నాను. 1/2 కప్పు వేసుకుంటే సరిపోతుంది. ముందు స్పూన్తో కలుపుకొని తర్వాత ఈ విధంగా చేత్తో రబ్ చేస్తున్నట్లుగా కలుపుకోవాలి. ఆయిల్ అంతా పిండికి బాగా పట్టేలాగా కలుపుకొని కొంచెం నీళ్లు పోసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. పిండి రెడీ అయిపోయింది. చూడండి, ఈ విధంగా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 10 నిమిషాల పాటు పిండిని నాననివ్వాలి. 10 నిమిషాల తర్వాత పిండిని 2 నిమిషాల పాటు బాగా మర్దన చేసుకోవాలి. పిండి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం పిండిని తీసుకుని చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. మరీ పెద్దవి కాకుండా చూడండి, ఈ సైజు ఉంటే సరిపోతుంది. ఇదే విధంగా పిండి అంతటిని బాల్స్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు వీటిని గవ్వల్లాగా చేసుకుందాము. ఈ గవ్వల చెక్కకి కొంచెం నూనె రాసి ఒక్కొక్క బాల్ని ఉంచి గవ్వలాగా చేసుకోవాలి. చూడండి, ఇలా బొటన వేలు పెట్టి ప్రెస్ చేసామంటే చక్కగా వచ్చేస్తాయి. బాల్ సైజ్ చిన్నదిగా తీసుకుంటే ఇట్లా ఈజీగా చేసుకోవచ్చు. మీ దగ్గర గవ్వల చెక్క లేకపోతే ఈ విధంగా ఫోక్తో కూడా చేసుకోవచ్చు. అలాగే కొత్త దువ్వెన, వాడని దువ్వెన ఉంటుంది కదా, దాంతో కూడా చేసుకోవచ్చు. ఇదే విధంగా అన్ని గవ్వల్ని చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి మీడియం ఫ్లేమ్లో కాగనివ్వాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం చేసుకున్న గవ్వల్ని వేసుకోవాలి. మరీ ఎక్కువ కాకుండా ఆయిల్కి సరిపడా వేసుకోవాలి. వేసిన తర్వాత 1 నిమిషం పాటు అలా కదపకుండా ఉంచాలి. 1 నిమిషం తర్వాత ఇలా మధ్యలో కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఫ్లేమ్ మీడియంలోనే ఉండాలి. హై ఫ్లేమ్లో పెట్టారంటే పైన కాలిపోతాయి, మధ్యలో ఉడకదు. ఇలా మధ్యలో కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. గవ్వలు వేగిపోయాయి. ఆయిల్లో నుంచి తీసేసుకుందాము. ఈ గవ్వలు అసలు ఆయిల్ని పీల్చవండి. ఇదే విధంగా మిగిలినవన్నీ ఫ్రై చేసుకోవాలి. పాకం కోసం 2 కప్పుల పిండికి 1 కప్పు బెల్లం వేసుకోవాలి. ఇందులో 1/2 కప్పు వాటర్ పోసి మీడియం ఫ్లేమ్లో బెల్లంని కరిగించుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత నలకలు ఏమన్నా ఉంటే ఫిల్టర్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో లేత ఉండపాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఒకసారి పాకాన్ని చెక్ చేసుకుందాము. కొన్ని నీళ్ళల్లో కొంచెం పాకం వేసి చూస్తే సాఫ్ట్ బాల్ లాగా రావాలి. చూడండి, ఇది ఇంకా బాల్ లాగా ఫామ్ అవ్వట్లేదు, పాకం ఇంకా రెడీ అవ్వలేదు. మరొక 2 నిమిషాల పాటు పాకాన్ని ఉడికించుకోవాలి. మళ్ళీ ఒకసారి పాకాన్ని చెక్ చేద్దాము. పాకం రెడీ అయిపోయిందండి. చక్కగా బాల్ ఫామ్ అవుతుంది. చూడండి, ఇలా సాఫ్ట్ బాల్ లాగా రావాలి. ఇందులో కొంచెం యాలకుల పొడి వేసి కలుపుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేయించుకున్న గవ్వల్ని కూడా వేసి కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్లోనే ఉండాలండి. ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే ఈ బెల్లం పాకం అంతా దీనికి బాగా పడుతుంది. ముందు కొంచెం పాకంగా అనిపిస్తుంది, కలిపే కొద్దివి చక్కగా విడివిడిగా వచ్చేస్తాయి. ఇలా ఒక 5 నిమిషాల పాటు కలిపిన తర్వాత చూడండి, గవ్వలు ఒకదానికొకటి అంటుకోకుండా చక్కగా విడివిడిగా వచ్చేసాయి. అంతేనండి, ఎంతో టేస్టీ క్రిస్పీ బెల్లం గవ్వలు రెడీ. చూసారు కదా, ఎంత సింపుల్గా చేసుకోవచ్చు. మరి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి.